శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయములు మనము దేవాలయములందు నిత్యము కూడా పూజలు అలంకరణ చేస్తాం. అదేవిధంగా మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా దైవమే సాక్షిగా ఉండాలి. అలాగే మనం ఒక కార్యక్రమం మీద వెళ్ళినప్పుడు అక్కడ ఏ పని అవ్వాలన్నా దైవాన్ని తలుచుకుని మాత్రమే అక్కడ చేయాలి. ఎందుకంటే ఒక ప్రయాణం కావచ్చు, ఒక ఏదైనా ముఖ్యమైన పని కావచ్చు, లేకపోతే వివాహ సంబంధం కోసం వెళ్ళడం కావచ్చు. ఇలా ఏ కార్యక్రమాలకు వెళ్ళినా కూడా దైవం మీద మనం నమ్మకం ఉంచి దైవానికి నమస్కరించుకుని అప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. చివరికి మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా కూడా దైవాన్ని స్మరించుకోవాలి. అదేవిధంగా మనం ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా దైవాన్ని అనుక్షణం తలుచుకోవాలి. ఎందుకంటే దైవం అన్ని వేళలా మనల్ని చూస్తూ ఉంటుంది, కానీ మనం స్మరించుతున్నామా లేదా అనేది మాత్రం ముఖ్యమైన విషయం. అడగందే అమ్మైనా పెట్టదంటారు. అలాగా దైవాన్ని మనం స్మరించి మన మంచి చెడ్ల గురించి చూడమని మనం ఆ దైవాన్ని ప్రాధేయపడాలి. అప్పుడే మన యొక్క సమస్యల గురించి మనకి ఎలాంటి ఆపదలు రాకూడదని చెప్పి ఆలోచించి, అదేవిధంగా మన అభివృద్ధి గురించి అన్ని విధాలా కూడా ఆ దైవం మన గురించి ఆలోచిస్తుంది. కానీ మనం అడగాలి. అదేవిధంగా నిత్యము కూడా మనం దైవారాధనలో ఉండాలి. ఈ దైవారాధనలో ఉండాలంటే మనం ప్రయాణ సమయంలో కానీ లేకపోతే ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ మనం వెళ్ళే మార్గంలో అనేక రకాల దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. కుదిరితే ఆగి దండం పెట్టుకోవాలి. లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రయాణంలో కూడా ఆ దైవాన్ని నమస్కరించుకోవాలి. ఎందుకంటే ప్రతి దేవాలయమునందు ఒక అర్చకుడు అక్కడ పూజ చేస్తాడు. అంటే అక్కడ ఒక రకమైన శక్తి ఉంటుంది. కనుక ఏ దేవాలయం కనిపించినా మనం ఒక్కసారి నమస్కరించుకోవడం వలన మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం చూడనప్పుడు ఎలాగా చూడం, చూసినప్పుడు మాత్రం నమస్కరించుకోవాలి. మనం రైళ్ళు వెళ్తున్నా, బస్సులు వెళ్తున్నా, కార్లు వెళ్తున్నా, ఎలా వెళ్తున్నా కూడా మనకి దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ దేవాలయాలని మనం స్మరించుకోవాలి. ఎందుకంటే అక్కడ అంత పట్టు ఉంటుంది. అదేవిధంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో వ్రతం జరుగుతుంది. కథ చెప్తారు. ఆ కథని మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఒక రాజు అహంకారంతో ఉంటే ఏ విధంగా ఎలా అనుభవించాడు అనే విషయాలు, ఒక షావుకారు వ్రతం చేస్తానని చేయకపోతే ఎన్ని సమస్యలు అనిపించాడు అనే విషయాలు చాలా వివరంగా తెలియజేయబడింది సత్యనారాయణ స్వామి వ్రత కథలో. కనుక అది నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. కనుక అలా జరగకూడదు. కనుక మనకు ఆ వ్రతం వలన మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేయబడుతూ ఉంటుంది. కనుక ఆ వ్రత కథను మనం అవగాహన చేసుకుని మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కథలు అలా చెప్తూ ఉంటారులే అని అనుకోకూడదు. కథలో ఉన్న సారాంశాన్ని మనం గుర్తించుకుని మన జాగ్రత్త పడితే మనకు భవిష్యత్తులో సమస్యలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే మనిషి జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉందో తెలియదు. కానీ ఆ జీవితం ఎంత సమయం ఉన్నా ఆ సమయంలో మనం మంచి కార్యాలు చేయాలి. ఆ మంచి కార్యాలే వచ్చి జన్మకు ఉపయోగపడతాయి. మనం ఇంకా చాలా కాలం జీవిస్తాం అనుకుంటాం, కానీ మనకు తెలియదు. ఆ జీవించిన కొంతకాలంలోనే
మనం చేయవలసిన ధర్మాధర్మాలు పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా పాటించాలి. అప్పుడు మనం ఆనందంగా ఉంటాం, సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఇది మన పిల్లలకి మన అనే వాళ్ళకి కూడా దాని యొక్క ఫలితం కనిపిస్తుంది. అది వచ్చే జన్మలో మన భవిష్యత్తుకి దారితీస్తుంది. గత జన్మలో చేసిన మన పాపపుణ్యాల వల్ల ఈరోజు ఈ జన్మలో ఈ విధంగా అనిపిస్తున్నాం. కనుక ప్రతి జన్మకి అనుసంధానం ఉంటుంది. కనుక ఈ జన్మలో మనం మంచి కార్యక్రమాలు చేపడితే, పుణ్యకార్యాలు చేపడితే, దైవ కార్యాలు చేపడితే ఇవన్నీ కూడా వచ్చే జన్మకు ఉపయోగపడతాయి. కనుక అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలంటే దైవాన్ని మాత్రం నిత్యము ఆరాధించాలి, నిత్యము ధ్యానం చేయాలి, నిత్యము స్మరించాలి. అప్పుడే ఆనందంగా ఉంటాం. హరి ఓం తత్సత్ బ్రహ్మాత్మస్తు.